ఎరా కమిటీ కుర్రోళ్ళు, మీ వల్ల ఏమవుతుందిరా? మీ వల్ల ఏమవుతుందో కుర్రోళ్ళరా మీరు, మీ వల్ల ఏమవుతుంది? అయితే గీతే మా వాళ్ళు అవుతుంది. ఈ డైలాగు ప్రతి ఒక్కరికి గుర్తుండి ఉంటుంది. ఈ డైలాగు ఏ సినిమాలో మీకు ఇప్పటికే బల్బు వెలిగే ఉంటుంది. అదేనండి 2024 వచ్చింది కదా కమిటీ కుర్రోళ్ళు. కమిటీ కుర్రోళ్ళు మూవీ లొకేషన్ చూపించడం కోసం అయితే నేను కోనసీమ జిల్లా ఐనివల్లి మండలం మాగం అనే గ్రామం అయితే నేను వెళ్తున్నానండి. చాలామంది నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ చాలామంది కమిటీ కుర్రోళ్ళు మూవీ లొకేషన్ చూపించమని చాలామంది అడగడం వల్ల నేను ఈ కోనసీమ జిల్లా అయినటువంటి మాగం అనే గ్రామం రావడం జరిగిందండి. మొత్తం కమిటీ కుర్రోళ్ళు సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా చూపిస్తానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మన వీడియో చూస్తున్నారు కానీ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. దయచేసి మాత్రం ఒక లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే. మన ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి లొకేషన్ తోటి మళ్ళీ మంచి మంచి వీడియో చేస్తారండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తూనే ఉండండి. కమిటీ కుర్రోళ్ళు 2024లో విడుదలైన భారతీయ తెలుగు భాష హాస్య నాటక చిత్రం. ఇది నూతన దర్శకుడు యాదువంశీ రచించి దర్శకత్వం వహించారు. పింక్ ఎలిమెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా రామోదర్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్ మరియు యశ్వంత్ పెండ్యాల ఇతర సమిష్టి తారాగణంతో పాటు ముఖ్య పాత్రలు పోషిస్తున్న వారందరూ కూడా ఈ సినిమాలో వారి పరిధికి మించి యాక్టింగ్ చేశారండి. ఈ సినిమాను నిర్మించింది మాత్రం కొనిదెల నిహారిక, కొనిదెల పద్మజ గారు. ఈ సినిమా అంతా కూడా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ ఎక్కువగా తీయడం జరిగిందండి. శాంతియుతమైన తూర్పుగోదావరి గ్రామంలో ఒక అసమ్మతి ఆనుకొని పతనానికి దారితీసినప్పుడు వారి జీవితాలను మరియు వారి సంఘం యొక్క ప్రశాంతతను ప్రభావితం చేసినప్పుడు సన్నిహిత స్నేహితులు సమూహం యొక్క సామర్థ్యం దెబ్బతింటుంది. 2024 ఆగస్టు 9న కమిటీ కుర్రోళ్ళ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూశానండి. ఈ సినిమా చూసిన తర్వాత నాకు బాగా ఇంపార్టెంట్గా నాకు బాగా నచ్చిన అంశాలు ఏంటంటే, భారతదేశంలోని రిజర్వేషన్ వ్యవస్థపై ఆధారపడి ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాల గురించి, ఈ రిజర్వేషన్ వ్యవస్థ గురించి చాలా క్లుప్తంగానూ చాలా క్లియర్ కట్గా ఆ సినిమాలో రిజర్వేషన్ గురించి చాలా బాగా చెప్పడం జరిగిందండి. ఈ సినిమా చూసిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, బంధాలకి, బంధుత్వాలకి, అలాగే ఫ్రెండ్షిప్కి ప్రాణాలు ఇచ్చే ఈ కమిటీ కుర్రాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే చూస్తున్నానండి. ఇంకా చాలా బాగుంటుంది. సార్ నమస్తే అండి. చెప్పండి. మీ ఊరు గొప్పతనం ఏంటండి? అంత మంచిదండి. అంతా సహకారం చేస్తారో, సినిమాలు తీస్తారో, లొకేషన్ బాగుంటాయి. ఇక్కడ ఫేమస్ ఏంటండి? కొబ్బరి చెట్లు అండి. కొబ్బరి చెట్లు. ఎందుకంటే కోనసీమ అంటే మొత్తం కొబ్బరి చెట్లే. కోనసీమ అంటే పెద్ద పేరు. మంచి ప్రకృతి, మంచి వాతావరణం. అలాగే మీ ఊర్లో మండవాళ్ళు ఎవరు ఉంటాయండి? మీ ఊర్లో ఏమి సినిమా షూటింగ్ జరిగినాయండి? మా ఊర్లో పెళ్లి చూపులు ఒకటండి, మూడు ఒకటండి, ఇది మన కమిటీ ఊర్లో ఒకటండి, మళ్ళీ చెబు ఒకటండి, మొన్న ఇక్కడ తీసారు కదా ఏంటిది సైకిల్ ఒకటి తీసారండి. ఇక్కడ సైకిల్ అండి? సైకిల్ ఒకటి తీసారు. సినిమా పేరు సైకిల్? సైకిల్ అండి. హీరో ఎవరైతే? హీరో మరి తెలియదు కానీ మన బాలాజీ వాల్పోస్ వెళ్ళించారు. అయితే సినిమా షూటింగ్ పెట్టింది పేరు ఇది ఊరు. మొన్న ఎక్కువ తీసారండి. మొన్న వచ్చింది ఏంటిది సరిపోతా శనివారం కూడా ఇక్కడ తీసారా? పక్కన పెంకుట్లోకి రోడ్డు. ఇక్కడ వ్యవసాయం బాగుంటుందండి. ఇక్కడ వ్యవసాయం రెండు బాగుంటాయి. ఏ పంటలు పండుతాయండి ఇక్కడ? వరి, వరి, కొబ్బరి, పలసగా కోకోనట్ పంట ఉంది. అరటి తోటలు కూడా పలసగా వేస్తారు. అరటి తోటలు కూడా పలసగా వేస్తారు. పర్లేదండి. ఈ ఊరు మంచి, ఎక్కడ చూసినా కానీ సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మంచి ఊరు కూడా చాలా బాగుంది. మీ ఊరు ప్రెసిడెంట్ ఎవరండి? ప్రెసిడెంట్ అండి. మంచిగా చేస్తారండి. అందరూ మంచి వాళ్ళండి ఊళ్ళో. మొత్తం గ్రామం అంతా చాలా బాగుందండి. మంచిది, అందరూ మంచి వాళ్ళండి. మరీ ముఖ్యంగా కమిటీ కుర్రోళ్ళు ఎన్ని రోజులు తీసారండి ఇక్కడ సినిమా షూటింగ్? ఇక్కడ వారం రోజులు తీసారా? ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఉంటాను సార్. విన్నారు కదండి, అరుగుల మీద కూర్చుండి
మనకి ఎన్నో విషయాలు చెప్పినటువంటి కమిటీ పెద్దవాళ్ళు అండి. వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకోకుండా మనం కమిటీ కూరలో సినిమా షూటింగ్ లొకేషన్ అయితే వెళ్ళిపోదామండి. వీడియో అయితే నేను చూస్తూనే ఉండండి. ప్రజెంట్ నేను కమిటీ కూరలో షూటింగ్ జరిగినటువంటి ప్లేస్కి అయితే రావడం జరిగిందండి. మన కమిటీ కూరలో షూటింగ్ జరిగిన మొత్తం షూటింగ్ లొకేషన్ అంతా కూడా ఇదే ప్లేస్లోను ఇదే రోడ్లోను ఒక హౌస్ అయితే ఉందండి. హౌస్లో తీశారు. వెనక వాళ్ళ ఉన్న హౌస్ అయితే మాత్రం కాదండి, వేరే హౌస్ ఉంది. మీరు కంగారు పడద్దు, నేను స్లో మోషన్లోనే మొత్తం ఇల్లంతా నేను మీకు చూపిస్తానండి. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఆ కమిటీ కూరలు షూటింగ్ జరిగిన లొకేషన్ అయితే వెళ్ళిపోదామండి. వీడియో అయితే చూస్తున్నానండి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ బంగ్లా, దీన్ని బంగ్లా అంటారో లేకపోతే హౌస్ అంటారో నాకు తెలియదు, కానీ నేనైతే బంగ్లాని అంటాను. ఎందుకంటే 150 సంవత్సరాలు అవుతుందండి ఇది కట్టి. అయినా సరే ఏమాత్రం చెక్కు చెదరకోకుండా చాలా నీట్గా ఉంది. అంతేకాదు 1965లో ఈ ఇంటికి కరెంట్ రావడం జరిగిందండి. ఆ కరెంటు బోర్డులు, కరెంటు స్విచ్లు, ఆ వైరింగ్ అంతా కూడా ఎలా ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయకండి, లాస్ట్ వరకు చూస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి కమిటీ కుర్రోళ్ళు సినిమాలోను ఫస్ట్ ఎంట్రన్స్ హీరో మన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆ చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళేటప్పుడు ఇదిగోండి హీరో ఇక్కడ కూర్చుంటాడండి, హీరోయిన్ ఆమె ఇక్కడ కూర్చుంటుంది. ఈ పక్కనే వాళ్ళ పాప ఉంటుంది కదా, పాప కూర్చుంటుంది ఇక్కడ కూర్చుండి మొత్తం ఆ సినిమా స్టోరీ అంతటికి కూడా అక్కడి నుంచి ఎలివేషన్ ఇచ్చుకుంటూ కూడా స్టార్ట్ చేస్తారండి. మొత్తం సీన్స్ అన్ని కూడా ఇక్కడే తీశారండి. వీడియో చూస్తున్నాను. ఇదే ప్లేస్ లో తీసిన సినిమా సీన్స్ అన్ని కూడా 1 by 1 క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. ఏంటనే నవ్వుకుంటున్నారు? ఏం లేదమ్మా, మీ ఆయన లవ్ స్టోరీ గురించి. ఏ మా ఇంకేం లవ్ స్టోరీస్? ఇంకెవరికి లవ్ స్టోరీస్ లేవా? ఎందుకు లేవు? ఇంకొక క్లిప్పింగ్ అయితే వేస్తాను చూడండి, చాలా ఆ రోజులే బాగుండేది తల్లి. ఓ బాధ్యత ఉండేది కాదు, ఓ బరువు ఉండేది కాదు. మాకు తెలిసిందల్లా ఒకటే, పొద్దున్న లేస్తే ఇడ్లీ మామ కొట్టుకెళ్ళాం. ఇంకొక క్లిప్పింగ్ వేస్తాను చూడండి, 1 by 1 వస్తూనే ఉంటాయి చూడండి. తట్టుకోలేకపోతున్నాం బాబా, కొట్టాలి అని మీరు చెప్పండి. మీరు చెప్పండి. నేనే చెప్తా. అది మా 10th క్లాస్ ఫేర్వెల్ డే. బౌలింగ్ లో అయితే చెత్తగొట్టేయండి. చూసారు కదండి, బయట తీసిన మొత్తం ప్రతి మూవీ క్లిప్పింగ్ కూడా మీకు చాలా క్లియర్గా చూపించాను. ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఇల్లు చూపిస్తానండి. ఇల్లు చూపించిన తర్వాత లోపల కూడా కొన్ని సీన్స్ ఉన్నాయండి, అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. 150 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు. పైన మిద్దులు కానీ లేకపోతే గోడలు కానీ ఎక్కడ క్రాక్స్ కానీ అక్కడ ఏమీ లేదు, చాలా బలంగానే పటిష్టంగా ఉంది. లోపలైతే చాలా బాగుంటుంది. ఇంకా వీడియో అయితే ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగుంటుందండి. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి, వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మీ పేరేం పేరండి? నాగమణి. నాగమణి. ఈ ఇల్లు మీదేనా ఇది, లేకపోతే ఇంట్లో అద్దెకుంటారా?
అద్దెకుంటాం కదా, సొంతం లాగే ఉంటుందండి మాది. సొంతం లాగానే ఉంటుంది. ఉంటుందండి, అంటే రాజుల దండు జాగ్రత్తగా దగ్గర ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటే మీరు ఇక్కడే ఉంటారు. ఉంటాం. ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారండి, ఇదే ప్లేస్ లోనా? ఇదే ప్లేస్ లో ఉంటామండి, వెళ్తానే ఉంటారు, వస్తానే ఉంటారండి. మొత్తం మీద ఆప్టింగ్ లేకుండా షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. జరుగుతానే ఉంటాయండి ఏదో ఒకటి. అయితే కమిటీ కుర్రోళ్ళు షూటింగ్ జరిగింది మాత్రం ఇదే ప్లేస్ లోనా? ఇదే ఇంట్లోనా? ఓకేనండి. ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ ఇక్కడ? ఒక నెల 2 నెలలు అలాగండి. మొత్తం ఇంటి లోపలంతా తీసారండి? లోపలంతా 10 రోజులు 8 రోజులు అలా తీసేవారండి. తర్వాత ఇంకో వీధి అండి, ఆ వీధి తీసేవారండి. తర్వాత ఇంకొక వీధి. ఈ వీధి అలా మొత్తం మీద కమిటీ కుర్రోళ్ళు మొత్తం మీద నెల రోజుల పాటు ఇదే ఊరో తీసారు. ఓకేనండి. ఈ తులసికోట దగ్గర ఏమైనా షూటింగ్ చేశారా? తీసారండి. అదే ఏ లొకేషన్ తీసారండి ఇది? ఇక్కడ ఏ లొకేషన్ ఏం కదండి, మామూలుగా ఇంట్లోంచి ఇలా తీసుకుంటామండి, ఆ పక్క తీసారండి. షూటింగ్ అంతా పక్క జరిగింది. ఓకేనండి, చాలా చక్కగా మాట్లాడారండి. ఉంటానండి, థ్యాంక్స్ అండి. ఇదిగోండి, ఇదే ప్లేస్ లోను పైకి ఎక్కడానికి చెక్క మెట్లు ఉన్నాయండి. ఈ చెక్క మెట్లు ఎక్కేటప్పుడు హీరోయిన్ కొన్ని సీన్స్ అయితే ఈ మెట్ల మీద తీసారండి. మనం మెట్లు ఎక్కుకుంటే పైకి వెళ్దామండి. పైన కూడా నేను మీకు చూపిస్తానండి, వీడియో అయితే చూస్తున్నానండి. అబ్బో, మెట్లు అయితే చాలా యాటవాలుగా ఉన్నాయి రా. ఇదిగోండి, పైన అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది. పైన అయితేనే చాలా కాలం అవుతుందండి మొత్తం ఇదంతా కట్టి అయితేనే. అది ఎన్ని వందల సంవత్సరాలు అవుతుందో ఇది కట్టి మనకైతే తెలియదు, కానీ కింద వాళ్ళని అడిగి అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో అడిగి తెలుసుకోవాలని కూడా మనం ప్రయత్నం చేద్దామండి. చూడండి, ఈ రూమ్కి అయితే తాళం లేదు, తీసి చూద్దామా? వారిని అమ్మ, ఇదిగోండి గది అయితే ఇలా ఉంటుంది. ఎప్పుడో పాతకాలం నాటి గదులు అయ్యి. ఇదిగోండి స్విచ్ బోర్డులు చూడండి, ఎప్పుడో పాతకాలం నాటి స్విచ్ బోర్డులు అన్నీ కూడా. నాకు తెలిసి 100 సంవత్సరాల క్రితం అండి ఇదంతా కూడా. ఇలాంటి స్విచ్ బోర్డులు అయితే ఈ కాలంలో అసలు ఇప్పుడు ఏ ఇంట్లో కూడా కనపడలేదు. ఈ మధ్యకాలంలో ఈ బోర్డులు ఉన్నాయంటే ఇప్పుడు పాతకాలం బిల్డింగ్ ఉంటుంది అది. ఇదే ఊర్లో సరిపోద్ద శనివారం అనే మూవీ లొకేషన్ కూడా తీయడం జరిగిందండి. ఆ పెంకుటి లోకలు ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. పెంకుటి లోకలు అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. మరి మన పెంకుటిలో అయితే మనం చూద్దామండి. ఇదే పెంకుటిలో సాయి కుమార్ గారి మీద కొన్ని సీన్స్ అయితే తీసారండి. క్లిప్పింగ్ చేస్తాను చూడండి. సొంత అన్నయ్యను కూడా చూడకుండా అత్తయ్య చేత దగ్గరుండి కేసు పెట్టించి జైలుకి పంపించింది మా అమ్మ. కానీ అదే పరిష్కారం కాదని అమ్మకు తెలుసు. ఇంకొక క్లిప్పింగ్ అయితే వేస్తానండి చూడండి. ఇదే పెంకుటింట్లో చాలా వరకు కూడా షూటింగ్ జరిగిందండి. అది కాదే నేను చెప్పేది ఒకసారి. ఎవరెంత చెప్పినా వాళ్ళు ఎక్కడున్నారని నేను చెప్పను అన్నట్టు మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పటి వరకు కూడా నేను చూపించిన మూవీ లొకేషన్స్ అన్నీ కూడా ఇలాగ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కమిటీ కుర్రోళ్ళు మూవీ ఆ సీన్స్ తీసినవన్నీ కూడా ఈ వీడియోలో చాలా వరకు కూడా కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇంకొక పార్ట్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. సెకండ్ పార్ట్లో మాత్రం రంపచోడవరం, మారేడుమల్లి, దేవీపట్నం, పురుషోత్తపట్నం ఇలాగ చాలా ఊర్లలో తీసిన మొత్తం సీన్స్ అన్నీ కూడా నేను సెకండ్ పార్ట్లో చేద్దాం అనుకున్నానండి. ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి చూడడానికి అయితేనే. మొత్తం సినిమా చాలా వరకు కూడా చూసే ఉంటారు. సినిమా అంతా కూడా మొత్తం రంపచోడవరంలో ఎక్కువ భాగం చేశారండి. మొత్తం రంపచోడవరం అంతా కూడా కవర్ చేసి సెకండ్ పార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ముందు ఇప్పుడు మనం పెట్టిన ఈ వీడియో కనుక సూపర్ హిట్ అయిందంటే వెంటనే సెకండ్ పార్ట్ కూడా నేను త్వరగా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. అలాగే ఈ ఊర్లో చాలా మండువలోగులు ఉన్నాయండి, చాలా పెంగిడిండ్లు ఉన్నాయి. చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి మొత్తం ఇవన్నీ కూడా. అలాగే మొత్తం ఈ ఊరంతా కూడా తిరిగి చూద్దామండి. మొత్తం ఊరు ఎలా ఉందో కూడా మొత్తం చూసిన తర్వాత అలాగే ఇక్కడ రామాలయం కానీ లేదంటే దేవుడి గుళ్ళు కానీ ఉన్నాయి, అవి కూడా మనం తిరిగి చూద్దామండి. మొత్తం ఊరంతా కూడా ఈ వీడియోలో నేను చాలా వరకు కూడా నేను కవర్ చేశాను.
వీడియో అయితే ఇంకా ముందు ముందు ఇంకా చాలా బాగుంటుంది. వీడియో అయితే చూస్తున్నానండి, స్కిప్ చేయొద్దండి. ఈ రోడ్లో ఒక సీన్ తీసారండి. ఆ సీన్ క్లిప్పింగ్ కూడా మీకు ఏది చూపిస్తారండి, చూడండి, బాగుంటుంది. చూసారు కదండి మొత్తం సినిమా లొకేషన్స్ అయితేనే. నేనైతే సినిమా లొకేషన్లో చాలా క్లారిటీగా క్లియర్గా చూపించాలనుకున్నాను. ఎందుకంటే కమిటీ కుర్రోళ్ళు మూవీ ఒకటిని, సరిపోద్దా శనివారం ఒకటి, ఈ 2 మూవీస్ జరిగిన ఈ మాగం అనే గ్రామాలని మీరు అందరికీ చాలా బాగా చూపించానని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడితోటి ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో మూవీ లొకేషన్స్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.